గోంగూర చుక్కకూర కలిపి కర్రీ చేస్తున్నాను అండ్ ఎండు రొయ్యలు కూడా వేస్తున్నాను. ఈ కాంబినేషన్ మా వారికి చాలా బాగా నచ్చింది. సో మనం ఎప్పుడైనా ఎండు రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ తింటుంటే కనుక చాలామందికి ఆ స్మెల్ నచ్చదు కదా. సో అలా రాకుండా ఉండాలంటే మనం కుక్ చేసుకునే ముందు ఈ ఎండు రొయ్యల్ని కావచ్చు, ఎండు చేపల్ని కావచ్చు కాస్త హాట్ వాటర్లో వేసి ఒక 5 minutes అట్లా ఉంచి 1 or 2 times బాగా క్లీన్ చేసుకుని అప్పుడు మనం కర్రీలో వేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా వేసుకోకుండా కాస్త ఆయిల్లో బాగా క్రిస్పీగా కొంచెం అయ్యే వరకు ఫ్రై చేసి అప్పుడు మనం కర్రీలో యాడ్ చేసుకుంటే కనుక నీచు వాసన తక్కువగా ఉంటుంది అండ్ పీసెస్ కూడా కర్రీలో కలిసిపోకుండా చక్కగా పీసెస్ ఎట్లా కట్ చేసి ఉంచామో అలాగే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేయించుకొని కర్రీస్లో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ ఇది కర్రీలో కూడా కలిసిపోవన్నమాట, క్రిస్పీగా ఉండి.